అతిగా నా గురించి ఎక్కువ ఆలోచించని, వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించదు. ఓవర్ స్ట్రెస్ అసలు తీసుకొని నా బాడీ నేను హార్మ్ చేసుకున్నాను అనుకోండి, లక్షల మందిని నేను క్యూర్ చేయలేను. నేను ఇంకా చాలా ఏళ్ళు బతకాలి, చాలా మందికి ఆరోగ్యం ఇవ్వాలి అన్న థాట్‌తో నేను స్టార్ట్ చేస్తాను నా లైఫ్‌ని. సో కాబట్టి నాకు నేను ఆనందంగా ఉండడం స్టార్ట్ చేశాను. సెకండ్ థింగ్ రెగ్యులర్ యోగా అండి. నా లైఫ్ స్టైల్‌లో మార్నింగ్ 5-6, 6-7, 7-8 3 బ్యాచ్‌లు యోగా చెప్తాను నేను. మీరే చెప్తారు? నేనే చెప్తా. సో నేను వేరే వాళ్ళని పెట్టుకొని నేను జస్ట్ యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ యోగా అంటే ఏదో నేర్చేసుకొని చెప్పడం అని కాదు. మాకు 5.5 ఇయర్స్ సబ్జెక్ట్ న్యాచురోపతిలో. ఆ 5.5 ఇయర్స్ సబ్జెక్ట్ లో ఒక్క మార్క్ తో ఫెయిల్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవాల్సిందే. యోగా సబ్జెక్ట్ ఎలాంటిదంటే ఇన్ డెప్త్ చదివాము మేము. సో యోగా థెరపీస్ చదివాము. యోగాలో థెరపటిక్ యోగా ఉంటుంది. మనకి ఈ ప్రాబ్లంకి ఇది చెప్పాలి, మనసు ఎంత నిమ్మలంగా ఉండాలి, యాక్ట్ చేస్తే రాదు ఇదంతా. ఇంటర్నల్ గా మనం ఇముడుకుంటే వస్తుంది. ఆ ఇముడుకున్నాను నేను. ప్రతిరోజు యోగా చెప్పడం స్టార్ట్ చేశాక ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచడం స్టార్ట్ చేశాను. నాకు నేను కూడా హ్యాపీగా ఉండడం చేశాను. అండ్ అన్నెసెసరీ ఏది పడితే అది తిన్నాను. నాకు నచ్చింది, నా కడుపు కావాలనిపించింది, నాకు అది హెల్తీ అనిపించింది. డెఫినెట్ గా అది ఒకవేళ ఏదైనా తిన్నాను అనుకోండి, దాన్ని అరిగించుకునే గుణం కూడా నాలో ఉంటే నేను తింటాను. సో బయటికి పెళ్లిళ్ళకి వెళ్తే అట్లా వెళ్తే బాగా నూనె తేలుతున్న కూరలు ఉంటాయి, టెంప్టింగ్ గా ఉంటాయి చూడడానికి, అవి తినరా అసలు? నేనే చెప్తాను 10 మంది తినొద్దని చెప్పి. నేను మాక్సిమం తిననండి. ఒకటే ఏంటంటే నా బాడీలో ఇమ్యూనిటీ ఎలాంటిదంటే నేను 4 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా కూడా డైజెషన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది నా బాడీలో. అలా మీ పునాదిని మీరు చేసేసుకున్నారు? అలా చేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ తిన్నాను అనుకోండి, దాన్ని ఏదైనా తినాల్సి వచ్చింది. ఇప్పుడు నలుగురితో పాటు నేను కూడా వెళ్ళాను, అది మంచిది కాదని చెప్తాను. సో వాళ్ళు కూడా ఇంకా మంచి ఫుడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తినాల్సి వచ్చింది. ఈవినింగ్ వెళ్ళిపోతా వాకింగ్కి. ఎంత బిజీ షెడ్యూల్స్ అంటే స్వప్న గారు, మార్నింగ్ టిల్ 5 నుంచి ఈవినింగ్ 10 వరకు నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది. కానీ ఏ రోజు అందరూ అంటారు ఇంత వర్క్ చేస్తారు కదా మీరు అలసిపోతారంటే, నాకే అలుపులేదు. మీకెందుకు, నన్ను చూసి మీరు ఎందుకు కలిసిపోతున్నారు? అంతే కదా. ఎందుకు కలిపి వస్తుంది? ఒక ప్యాషనేట్ గా చేయండి జాబ్ ని. ఇప్పుడు మీ జాబ్ మీద మీకు ఒక మంచి అవగాహన, పట్టు ఉండాలి. దాన్ని చేయడానికి ఇష్టపడి చేయండి. మీరు ఏ రోజు అలిసిపోరు, ఏ రోజు అనారోగ్యం పాలు రావారు.